బీఆర్ఎస్ మల్కాజ్గిరి అభ్యర్థిగా మండ్రి రాజశేఖర రెడ్డి బీఫామ్ అందుకున్న సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 3 సంవత్సరాలలో 6 కోట్ల కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సొంత డబ్బులతో అభివృద్ధి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. పచ్చకామర్లు ఉన్న వారికి ఊరంతా పచ్చగా కనిపించినట్లే డబ్బులిచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కొనుక్కున్న మైనంపల్లి బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలను నాయకులను భయపెట్టారని బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మల్కాజ్గిరిని ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి మరియు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దాంట్లో భాగంగా మల్కాజ్గిరిని కూడా ఒక అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఒక మోడల్ మల్కాజ్గిరిగా తీర్చిదిద్ది వాళ్ళకు చూపించాలనేది నా కోరిక. ఇవాళ ఏ ఒక్క రూపాయి కాంగ్రెస్కి పనిచేయనోనికి టికెట్ ఎట్లా వచ్చింది? అది కూడా 2 టికెట్లు ఎట్లా వచ్చినాయి? 14లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, తెలుగుదేశం రిజెక్ట్ కొట్టింది. రిజెక్ట్ కొట్టినాక మళ్ళీ కాంగ్రెస్కి ఢిల్లీకి పోయిండు, ఢిల్లీలో కూడా రిజెక్ట్ అయింది. అటువంటి పార్టీలో ఏ రకమైన కాంగ్రెస్ తోటి ఏ రకమైన అనుబంధం లేదు. ఇక్కడ 30 ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి మీ పక్కకు మీ ఎదురుగా కూర్చున్నాడు. ఎట్లా వచ్చింది ఒక్కసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుండొచ్చు అని సూట్ కేసులు తీసుకుపోయి కొనుక్కొని టికెట్లు కొనుక్కొని వచ్చినోనికి అందరూ అట్లనే కనిపిస్తారు. సో దాంట్లో ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసినావు అని నీకు టికెట్ ఇవ్వాలా? ఎందుకు ఇచ్చింది నేను? అమ్ముడు పోయినట్టే పిసిసి ప్రెసిడెంట్ గారు అమ్ముడు పోయి అక్కడ తీసుకొని పోయి వాళ్ళు తీసుకొని తెచ్చిచ్చిన సందర్భమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్క మాట ఇక్కడ అందరికీ ఒక మాట చెప్తున్నా. సర్చ్ అండ్ కార్డన్ అనే ఒక కార్యక్రమం మన కేసీఆర్ గారు మొదలుపెట్టి ఎక్కడెక్కడ చీడ పురుగులు ఉన్నాయో ఏరేసిన ఘనత మన కేసీఆర్ గారిది. సో ఇటువంటి ఈ ఉబ్బర్ డాగులకు ఏదో అదేమో అంటారు చూడు, ఏదో ఒక మాట చెప్పి నేను వాళ్ళని చూసుకుంటా చేసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ మేము ఇంత పెద్ద టీం ఇక్కడ మీ ముంగట కూర్చొని ఉంది. ఎవ్వరు కూడా అదేమో అంటారు చూడు ఆ డైలాగులకు అది అంటే గుండాగిరి చేయాలన్నా? ఇక్కడ గుండాగిరి చేసి భయపెట్టిస్తారా? ప్రజాస్వామ్యం